నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో చూసుకుంటే టాలీవుడ్ బడా హీరోలు కావచ్చు, మన క్రేజీ హీరోయిన్స్ కావచ్చు, సినిమా షూటింగ్స్లో ప్రమాదాలకు గురవడం, బ్రేక్ తీసుకొని ప్రజెంట్ 1 month రెస్ట్లోకి వెళ్ళిపోవడం, దాంతో అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోవడం మనం చూసాము. రామ్ చరణ్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నిన్న మొన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, నెక్స్ట్ మన హీరోయిన్ రష్మిక మందన్న కావచ్చు, ఇలా తరచూ ప్రమాదాలకు గురవుతున్న విషయాలను మనం చూస్తున్నాము. ఎందుకు ఈ ప్రమాదాలు ఇప్పుడు టాలీవుడ్ని వెంటాడుతున్నాయి? ఏదైనా కారణము అంటే ఏదో ఒక లింక్ అయితే ప్రీవియస్ది ఇప్పటిది ఉంటుంది కదా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్. ఏంటి సినిమా షూటింగ్లలో యాక్ట్రెస్ అందరికీ ప్రమాదాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అవుతున్నాయి. కొంత ఇష్యూ కూడా అంటే కాలు జారిపోవడం, పడిపోవడం, ఏంటంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడం వేరు, బట్ ఆపరేషన్స్ దాకా వెళ్తున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఏంటి అసలు అంటే మన పెద్దిలో రామచంద్ర గారి కంటికి గాయం కానీ లేకపోతే మణికట్టు కానీ ఏంటంటే ఆ రెండు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవతల వస్తాది ఎవరైతే ఉన్నాడో అతను చిన్న తప్పిదమేది, కాకపోతే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కొన్ని విన్యాసాలు చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డూప్ని వినియోగించి తీరాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎంత ప్రమాదకరమైనటువంటి విన్యాసాలైనా సరే ఇప్పుడున్నటువంటి అధునాతమైనటువంటి ఈ రోజుల్లో వైర్ కావచ్చు, కొత్త వైర్ వేసి చేసేటటువంటి రోప్తో చేసేటటువంటి విన్యాసాలు కావచ్చు, అవన్నీ కూడా సునాయాసంగా చేసేస్తున్నాము అన్నది అనుకుంటారు. కాకపోతే వీళ్ళ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్న అవతల వ్యక్తికి టైమింగ్ లేకపోతే, అవతల ఫైటర్కి కావచ్చు, అవతల ఉన్నటువంటి ఆర్టిస్ట్కి కావచ్చు, టైమింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం వీళ్ళు గాయాల పాలవుతున్నారని మనకి వరుసగా అర్థమవుతోంది. మీకు మా చిన్నతనంలో మమ్మల్ని బాగా కలవరపరిచినటువంటి సంఘటన ఏంటంటే కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ గారికి గాయం అవటం. ఓకే, అది మీకు తెలుసో తెలియదు కానీ కూలీ సినిమా సమయంలో ఏంటంటే మన్మోహన్ దేశాయ్ గారి సినిమా ఎర్లీ 80s. ఇంకా మేము పుట్టలేదండి కాబట్టి మాకు తెలీదు. ఎర్లీ 80sలో అంటే మాకేంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఇంకా అప్పటికి మాకేంటంటే ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు, ఇల్లు హిందీకి వచ్చేటప్పటికి అమితాబ్ బచ్చన్ గారు ఆరాధ్య దైవం అన్నమాట. ఇంకా దైవమే, ఆరాధ్య దైవం అమితాబ్ బచ్చన్ గారు. ఆయన సినిమాలు వరుసగా చూస్తూ అసలు చూడకపోతే ఏదో వెలితి. అటువంటి సమయంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్న సమయంలో కూలీ సినిమా సమయంలో ఆ ఫైటర్ ఆయన్ని ఎత్తి కుదేయాలన్నమాట. ఎత్తి కుదేసినప్పుడు ఏమైందంటే ఆ ఫైటర్ ఎవరో చెప్తాం, మీకు ఆశ్చర్యపోతారు. ఎత్తి కుదేసిన తర్వాత ఆయన వెళ్ళి మీకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్కి కొట్టుకోవాలి. ఆ కొట్టుకున్న సమయంలో పొత్తి కడుపుకి కొట్టుకుందనమాట. ఆ బల్ల అంచు ఏదైతే ఉంటుందో పొత్తి కడుపుకి కొట్టుకుంటే పురుషులకు సంబంధించి పొత్తి కడుపు, స్త్రీలకు సంబంధించి పొత్తి కడుపు చాలా సున్నితమైనటువంటి అవయవం. దాంతో అసలు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు బ్రతకరు, చనిపోయారు. డాక్టర్స్ డిక్లేర్ చేయడం లేదన్నది భారతదేశం అంతా న్యూస్ అనమాట. అవునా? అమితాబ్ బచ్చన్ గారు చనిపోయారంట, చెప్పట్లేదంతే. అభిమానులందరూ అప్పటికి అభిమానులకి హాహాకారాలు కావచ్చు, అభిమానులకి ఏమంటారు హార్ట్ అటాక్లు రావటం కావచ్చు. మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవాళ గూగుల్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో భారతదేశం అంతా హిందువులు దేవాలయాలకు వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారి మీద ప్రార్థనలు చేయటం, ముస్లింలు మసీదులకి దర్గాలకు వెళ్ళి అక్కడ, క్రిస్టియన్లు వచ్చేసి చర్చికి వెళ్ళి, అప్పటికి అమర్ అక్బర్ ఆంతోని ప్రభావంలో ఉన్నాం అందరం. ఎవరికి తోచినటువంటి పూజలు, ఎవరికి తోచినటువంటి ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఆ సమయంలో ఆయన కోలుకున్నారు. సమయం పడుతుంది వెలుపలికి రావడానికన్నా ఆనందకరమైన శుభవార్త అందరూ వినటం. ఆ తర్వాత ఆయన కోలుకొని తిరిగి వచ్చి సినిమా పూర్తి చేసి సినిమా మీరు నమ్మరండి, మళ్ళీ మా పంచవత్తం ట్యాక్సీకి తీసుకెళ్ళిపోయారు మీరు నన్ను. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఏంటంటే సినిమా నిజంగా చాలా బాగుంది, దీనితో సినిమాకి కనీవిని ఎరిగినటువంటి క్రేజు. ఆయన ఏంటి చచ్చి బతికి ఆయన సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలవుతుందంటే అసలు ఊహించండి మీరు. కూలీ సినిమా, అమితాబ్ బచ్చన్ గారి కూలీ సినిమా విడుదల సమయంలో ఆ థియేటర్ల దగ్గర మీరు ఆ ఉత్సాహాన్ని మీరు ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఆ సమయంలో దీనికి సంబంధించి ఎవరికైతే జ్ఞాపకాలు గుర్తున్నాయి వాళ్ళందరికీ ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఓకే, పునీత్ ఇస్సార్ గారు, ఆయన మన మహాభారత్లో దుర్యోధనుడు, ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలో మన
షౌకత్ అలీ ఖాన్ ఇంద్రాలో, మాస్టర్లో విలన్ చేశారు, ట్యాగూర్లో బ్రహ్మాండమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చారు. ఆయన పుణ్యతీసారు గారు అనమాట. ఆయన 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 సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంక నేను వెళ్ళిపోయినట్టే, నన్ను పంపించేసినట్టే, నాకు ఇంక అవకాశాలు రావు అని ఆయన ఒకవైపు ఏడ్చుకుంటూ కూర్చోవడం. ఆ సమయంలో రామారావు గారు వరుసగా 6 సార్లు ఆయన కుడిచేయి విరిగిందండి. ప్రమాదవశాత్తు సినిమా షూటింగ్లోనే విరిగింది. 6 సార్లు. ఆయన రెండో సినిమాకే విరగొట్టుకున్నారు చెయ్యి. పల్లెటూరు పిల్ల, రామారావు గారు నాగేశ్వరరావు కలిసి నటించిన మొదటి సినిమా, బిఎస్ సుబ్బారావు గారి దర్శకత్వంలో. ఆ ఎద్దుతో ఫైట్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి చెయ్యి విరగొట్టుకుని, సర్దార్ పాపారేటప్పటికి 6 సార్లు అండి ఆయన చెయ్యి విరగొట్టుకుంది. 6 సార్లు చెయ్యి 6 సార్లు కుడి చెయ్యి విరిగిందని. మా పుత్తూరు నుంచి రాజులు ఉండేవాళ్ళు, పుత్తూరు కట్టు అంటారు. ఆ పుత్తూరు రాజులు వచ్చి ఆ పిండి కట్టు కట్టారు రామారావు గారికి. ప్రతిసారి వాళ్ళే వచ్చి పిండి కట్టు కట్టారు రామారావు గారికి. అట్లాగే మీకేంటంటే చాలాసార్లు నిజంగా వాస్తవానికి ఏంటంటే షూటింగ్ సమయాలలో హీరోలు, ఫైటర్స్, మరి ముఖ్యంగా ఫైట్ మాస్టర్స్ కాకుండా ఫైటర్స్ గాయపడినటువంటి సందర్భాలు ఉంటాయి, లేకుండా ఉండవు. ఇది చాలామంది ఫైటర్స్ అర్ధాంగులు నడితే వాళ్ళు చెప్తారు. ఫైటర్స్ ఎవరైతే షూటింగ్కి వెళ్ళారో సాయంత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, ఒక ఫైటర్ భార్య మనోగతం ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో భార్యట సాయంత్రం మా ఆయన ఈరోజు ఎక్కడ ఏ గాయంతో వస్తాడో, ఎక్కడ ఏ దెబ్బ తగిలించుకుని వస్తాడో అని ఇంట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే టైం ఉంటుందో ఉండదో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్సు, మెడిసిన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉంటారంట ఫైటర్స్ వైఫ్స్. వాళ్ళ లైఫ్స్ అవి. ఇంటికి వెళ్తే ఆయన భుజం నొప్పి తట్టుకోలేకపోతున్నా, ఈరోజు పలానా షాట్లో నేను ఇట్లా పడ్డాను, మొత్తం బరువు అంతా భుజం మీద పడిపోయిందంటే ఆవిడ పాపం వేడి నీళ్ళ కాపడం పెట్టో, స్నానం చేయించో, రాసో, ఒక ట్యాబ్లెట్ వేసో ఇలా. చిరంజీవి గారు నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా రిస్కులు, మామూలు రిస్కులు కాదు, కనీ విని ఎరుగని రిస్కులు చేసి ఆయన ఒళ్ళు హోనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి అలా అసలు ఆయన సోఫాలోనే వాలి కళ్ళు మూసుకుని అలా పడుకుంటే ఉదయం ఎప్పుడుకో నిద్ర లేసిన రోజులు చాలా ఉన్నాయి చిరంజీవి గారి జీవితంలో. అంటే అంత అలసిపోయి స్నానం చేయడానికి కూడా ఓపిక లేక, బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుందామనే ఓపిక కూడా లేకుండా హాల్లో సోఫాలో ఇక్కడే బాగుంది, ఇక్కడే పడుకుంటానని చెప్పి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అంటే అంత అలసిపోతుంది శరీరం ఫైట్స్ జరిగేటప్పుడు. అందుకని ఏంటంటే డూప్లు అనేవాళ్ళు ఉండాలి, వాళ్ళు చేయాలి. అంటే వాళ్ళ టైమింగ్ ఉంటుందండి. ఎంత ఎత్తులో నుంచి దూకితే అది బాడీ ప్రెషర్ ఎంత తీసుకుంటుంది, అక్కడ బెడ్ ఏ హైట్లో వేరి వాళ్ళు ఏ హైట్లోంచి దూకాలి అని చెప్పేసి ఇవి ఉంటాయి, కొలమానాలు ఉంటాయి, వాటికి సంబంధించి చెయ్యాలన్నమాట. అట్లాగే చేజెస్ ఉంటాయండి. ఆ చేజెస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఆ జీప్ ఉంది, జీప్తో చేజ్ చేస్తున్నప్పుడు కెమెరా ఫిక్స్ చేసి ఎదురుగుండా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఇది చేయాలంటే, ఇందులో హీరో చేస్తున్నాడంటే హీరోకి సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా డూప్నే తీసుకోవాలి తప్ప. ఎందుకంటే వీళ్ళ మీద ఈవేళ 100 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యాలు ఈవేళ నిర్మించబడ్డాయి. కాబట్టి మీకు మగాడు అనే ఒక సినిమా రాజశేఖర్ గారు, నేను చెప్పాను మీకు గతంలో ఒకసారి. ఆ సమయంలో ఏంటంటే ఇందాక మనం కూలీ గురించి మాట్లాడుకున్నాం. మగాడు సమయంలో రాజశేఖర్ గారు చాలా ఎత్తు నుంచి కింద పడిపోయారు. చేజ్ అనమాట, ఆయనే చేశారు డైరెక్ట్గా చేజ్. విలన్ని చేయాలి. విలన్ అంటే భార్యని కూతుర్ని వాడు బాంబు పెట్టి చంపేస్తాడు ఫైటరు. ఆ బాంబు పెట్టిన వాడిని చేజ్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్, అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ చెన్నైలో ఎక్స్టీరియర్ ఎక్కడికి వెళ్ళి షూట్ చేశారు. ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్, ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ అని దూకాలన్నమాట. ఫస్ట్ రిహార్సల్స్లో పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత టేక్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో టైమింగ్ మిస్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా జంప్ చేయాల్సింది ఇలా జంప్ చేశాడు. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తే ఆ బిల్డింగ్ మీద దూకేస్తాడు. మధ్యలో పడిపోయారు రాజశేఖర్ గారు. పడిపోయి మంత్స్ టుగెదర్ బెడ్ రెస్ట్, ఆ ఫ్రాక్చరు. అప్పుడే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి ఆయనకి. ప్రధాన ఈజ్ వెరీ హెల్తీ. అక్కడి నుంచి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఆయనకి. పడిపోయి మంత్స్ టుగెదర్ బెడ్ రెస్ట్, సినిమా ఆగిపోయింది. జీవిత గారు సపర్యలు చేసి అప్పటిదాకా వాళ్ళు పెళ్లి చేసుకోరా, వరుసగా సినిమాల్లో చేస్తున్నారు, చాలా బాగున్నారు అని అనుకున్నాం. కానీ ఆ సమయంలో జీవిత గారు వెళ్ళి ఆయనని జాగ్రత్తగా కాపాడి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన వెంటనే పెళ్లి చేసుకున్నారు జీవిత గారు. సినిమా విడుదలై కనీ విని ఎరుగని సూపర్ హిట్ మగాడు. కూలీ సినిమా చూస్తుంటే ఇప్పుడు చూస్తున్నా అమితాబ్ బచ్చన్ గారు పడిపోయినటువంటి షార్ట్ మార్క్ చేస్తారు. ఇప్పుడు కూడా మార్క్ చేసి అప్పుడు యాక్సిడెంట్ ఇక్కడే జరిగింది అని చెప్పి ఇప్పటికీ చూడొచ్చు. మగాడు సినిమా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ఎక్కడ పడిపోయారు రాజశేఖర్ అని అక్కడ అది చూపిస్తారు అన్నమాట. ప్రాణాంతకమైనటువంటి ఇవేనండి ఇవి.
రిస్కులు మామూలుగా ఉండవు. తర్వాత అంటే అంత పెద్దగా మన టాలీవుడ్లో ప్రాణాలకు తెగించి చేసిన రిస్క్ ఫైట్స్ ఏమైనా ఉన్నాయా హీరోస్? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న, నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న ఇది. వాస్తవానికి ఏంటంటే టాలీవుడ్లో ప్రాణాంతకమైనటువంటి విన్యాసాలు, ఇటువంటి పోరాట సన్నివేశాల్లో వీటిలో కనివి నెరుగుని ప్రఖ్యాతి రామారావు గారికి, కైకాల సత్యనారాయణ గారికి ఉంది. రామారావు గారికి, కైకాల సత్యనారాయణ గారికి బాగా చేశారు కదా. అది ఓకే, డూప్గా చేయటం వేరు. గదాయుద్ధం అనుకోండి, గదాయుద్ధం నిజంగా ప్రాక్టీస్ చేయాలి. కత్తి యుద్ధం అనుకోండి, నిజంగా కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేయాలి. నిజంగా ప్రాక్టీస్ చేయాలండి. గదాయుద్ధం అనుకోండి ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు చేస్తేనే మీరు ఒక షాట్లో దీనికి సంబంధించి విలన్స్గా చేసినటువంటి వాళ్ళల్లో కైకాల సత్యనారాయణ గారి ముందు రాజనాల్ గారండి. రాజనాల్ గారి తర్వాత కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ చాలా హెవీగా చేశారు వీళ్ళు. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, చేంజెస్ ఇవన్నీ కూడా వితౌట్ డూప్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, రాజనాల్ గారు, కైకాల సత్యనారాయణ. రామారావు గారికి వీళ్ళకి ఏంటంటే కత్తి యుద్ధం ఎలా చేయాలి, జానపద సినిమాల్లో కత్తి యుద్ధం ఎలా చేయాలన్నది కె రాఘవ్ గారు, ఆయన తర్వాత సుప్రసిద్ధ నిర్మాత ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్, రాఘవ్ గారు నేర్పించారు. రాఘవ్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను 2008లో. రాఘవ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనకి ఇలా ఇక్కడ దాకా ఒక మఫ్లర్ లాగా కవర్ చేసుకుంటారు, ఫుల్ హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటారు. ఒకప్పుడు ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ వేసుకునేవారట, తర్వాత హాఫ్ హ్యాండ్స్కి వచ్చారు. హాఫ్ హ్యాండ్స్ వైట్ షర్ట్, ప్యాంటు, ఇన్షర్ట్ చేసుకుని ఇక్కడికి మఫ్లర్ ఉండేది. నేను అడిగాను, ఎందుకు సార్ ఇక్కడ దాకా ఏంటి సార్ మఫ్లర్ అంటే, ఆయన చెన్నై బ్రాటప్ కదా, చూస్తావా అంటాడు. చూస్తావా అన్నాడు. సార్ అన్న. చూస్తావా అన్నారు. సార్ అన్నా నేను. అంటే బొత్తాలు విప్పి ఆ మఫ్లర్ అంతా తీసి ఇక్కడ మొత్తం కత్తిగాట్లేనండి. కత్తితో అన్నప్పుడు ఆ కత్తిగాట్లు శరీరం అంతా కత్తిగాట్లే కె రాఘవ్ గారికి. అలా తర్వాత మీకేంటంటే మాకు బాగా అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది శ్రీహరి గారు. ఆయన చాలా స్టంట్స్ చేశారు రియలిస్టిక్. ఆయన ఏంటంటే మిస్టర్ ఏషియా ఎన్ని కాబట్టి ఆ గొడుగులు ఏవో పెట్టేసుకొని బిల్డింగ్ నుంచి వెళ్ళి ఆయనే దూకేశారంట. ఆయన చేస్తారు. అసలు ఆయన ఆ దారుఢ్యానికంటే ఆయన శరీరాకృతికి ఆ వెయిట్ ఎలా తట్టుకుంటుందో శ్రీహరి గారు దాన్ని అనుకునేవాళ్ళం. ఆయన చేసేసేవారు. తర్వాత విజయరామరాజు సినిమా అండి, సివి రెడ్డి గారి విజయరామరాజు, మన వీరశంకర్ గారి డైరెక్షన్. ఆల్బమ్ చూస్తున్నాను ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చొని. చూస్తుంటే శ్రీహరి గారిని తలకిందల ఒంటికాలతో వేలాడి తీసినటువంటి ఒక సీన్ అనమాట. ఒంటికాలతో కట్టేసి ఉంటారు, చేతులు కట్టేసి ఉంటారు, ఇంకొక కాలు ఇలా పక్కకి ఇలా వాలిపోయి ఉంటుంది, కింద వాటర్ ఏదో ఉంటుంది, దాంట్లో దింపి ఇలా చేయడం ఏదో ఇదన్నమాట. శివిరెడ్డి గారు నాతో అన్నారు, ఎంతసేపు అలా ఉన్నారో తెలుసా అన్నారు. నాకు అర్థం అవ్వాలా. ఎంతసేపు ఉండడం ఏంటి సార్, షార్ట్ తర్వాత తీస్తారంటే కాదంట, మొత్తం అయిపోయిన తర్వాత అలాగే ఉంచమన్నాడంట. 3 hours 4 hours అలాగే ఉన్నాడు ఆయన. అది ఏంటో మాకు అర్థం కాలేదు, ఎలా చేస్తాడు ఈ మనిషి ఏంటని చెప్పేసి కావాలంటే నీళ్ళల్లో కూడా కాసేపు ముంచి లేపండి అని అంటున్నాడంట ఆయన. అలాంటి అసలు ఎలా సాధ్యం అవుతుందో ఏంటో అసలు ఒక్కసారి ఆలోచిస్తే, వాళ్ళ సంకల్పం ముందు వాళ్ళకున్నటువంటి ధైర్యం, వాళ్ళ మానసికంగా ఏంటంటే మనకు పీటర్ హైన్స్ మగధీరాల పాపం. అదే అడగబోతున్నా, పీటర్ హైన్స్ చచ్చిపోయాడు ఇంకా తీసుకెళ్ళారు అని చెప్పేసి. శివకృష్ణ గారికి మీకు తెలుసది లేదో, మా సినిమా పేరు నాగభైరవ అని ఒక సినిమా అండి. శివకృష్ణ గారు చచ్చిపోయారని షార్ట్లో గుర్రం లాక్కుంటూ వెళ్ళిపోవాలని, అది నిజంగా లాక్కెళ్ళిపోయింది గుర్రం ఏంది పొదల్లో. సీరియస్లీ కట్టేసి ఉంటారు, అది దానికి ఏదో ఇది కమ్మింది, అది నిజంగా లాక్కెళ్ళిపోయింది పొదల్లోకి, తుప్పల్లోకి, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి ఆయన్ని శివకృష్ణ గారు చచ్చిపోయారు. ఆయన వినిపిస్తూ ఉన్నాయంట, ఆయన లేవలేరు, మాట్లాడలేరు. ఆయన అలాంటి ఒక అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే డిస్కషన్ ఏంటి, ఇప్పుడు ఈ బాడీని ఎలా తీసుకెళ్ళాలి, ఏమని చెప్పాలి, ఇది డిస్కషన్. నేను పడుకున్నా, లేవలేడు, మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన వినిపిస్తుంది. ఆయన ఏమనుకుంటాడంటే చనిపోయిన తర్వాత వినిపిస్తాయి కదా, అలా వినిపిస్తున్నాయేమో, నిజంగా చచ్చిపోయానేమో అని ఆయన అనుకుంటున్నాడు. ఇలాంటి రిస్కులు చాలా ఉంటాయి. హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ ఇవేవి రాకుండా పంచ్ ఇచ్చేటప్పుడు టైమింగ్ అండి. ఆ టైమింగ్లో ఆ పంచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అవతల వ్యక్తికి ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి క్షుణ్ణంగా కాకపోయినా కొద్దో గొప్ప అవగాహన ఖచ్చితంగా ఉంటుంది, సాధ్యమవుతుంది. ఓకే, నిజంగా మెప్పించడం కోసము చాలా మంది అనుకుంటారు ఏముంది అద్దాల మెడలో కూర్చుంటారు అనేసి. చాలా తప్పండి. అది చాలా త్యాగాలు, ఆర్టిస్ట్కు చాలా త్యాగాలు. చిన్న క్యారెక్టర్ కావచ్చు, పెద్ద క్యారెక్టర్ కావచ్చు, ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు విన్యాసాలు చేయాలో తెలియదు. కానీ సరే వాళ్ళ లైఫ్ గ్రోతింగ్కే అయినా సరే అక్కడ పడే కష్టం అనేది చూసే వాళ్ళకి తెలియదు.
నిజంగా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ అంటే ఎంత బాధ భయంకరం అది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ ఏజ్లో ఆయనకి షోల్డర్ అది అని అయినా సరే చేసేద్దాం షూటింగ్ అనేసి అని అంటున్నారంట. ఏంట మొండితనం ఆయనది. ఇప్పుడు రష్మిక మందన్న 6 weeks అంటే కంటిన్యూస్గా వాళ్ళు అదే నువ్వు ఎలాగో రెస్ట్ తీసుకోవట్లేదు అందుకే నేను రెస్ట్ ఇప్పించాను తీసుకోపో అన్నట్టుగా ఉంది అనేసి అంటూ ఆవిడ పోస్ట్. ఈ రామ్ చరణ్ గారికి మణికట్టుకు సంబంధించి అది కన్నుకు దెబ్బ తగిలినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయ్యో ఏమైంది కన్నుకు దెబ్బ తగిలిందా ఓకేనా అది ఇది అనేసి అని. ఇప్పుడు సీన్ వచ్చేసి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయనకు డ్రాగన్ షూటింగ్లో ఉండగా ఆయనకు ప్రమాదం. ఇప్పటికే కొంత ఆయన పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత కంగారు పడిపోయారు. ఏమైంది నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి ఇలా అయిపోయారు ఏంటి అనేసి. ఇప్పుడు దెబ్బ తగిలిందనగానే ఆయన ఫ్యాన్స్ కంగారు. అందుకే అనిపించింది గతంలో ఇలాంటి ఏమైనా జరిగాయా ప్రీవియస్ది ఒకసారి హిస్టరీ తీస్తే. మీకు వీరాభిమన్యు అని ఒక సినిమా శోభన్ బాబు గారి సినిమా. ఆ సినిమాలో ఏంటంటే రాజనాల్ గారు శోభన్ బాబు గారి కాంబినేషన్లో రిహార్సల్స్కి పిలిచారు. టేక్ ఓకే చేయకుండా ముందు రిహార్సల్స్ చేద్దామని. నిజంగానే శోభన్ బాబు గారు ఈయనని టైమింగ్ మిస్ అయ్యి రాజనాల్ గారికి తగిలింది. తగిలితే రాజనాల్ గారు అప్పుడు వెరీ బిజియెస్ట్ విలన్ అనమాట. ఆయన మాట వేదవాక్ అనేటటువంటి ఒక స్టార్ విలను. ఆయన ఏంటి డైరెక్టర్కి హుకుం జారీ చేశాడు మార్చేవి అభిమన్యుని మార్చేయమని. అభిమన్యుని తీసేసి తన శోభన్ బాబు తీసేసి వేరే ఇంకెవరన్నా పెట్టి ఏంటిది టైమింగ్ లేదు ఏం లేదు ఏంటి డైరెక్టర్ గారు మీరు ఎలా పెట్టారు అని చెప్పేసి. మీకు అందుకే యాక్షన్ సీక్వెన్సెస్లో రామారావు గారితో చేసేటప్పుడు రామారావు గారు రాజనాల్ గారు రామారావు గారు సత్యనారాయణ గారు రామారావు గారి తర్వాత కొంతమంది విలన్స్ చిన్న ఆయన తర్వాత స్థాయి విలన్స్ ఉంటారు ఫైటర్స్ వాళ్ళు. మీకు అందుకే జగ్గారావు ఆనందమోహను చలపతిరావు వీళ్ళని పెట్టేవాళ్ళు. ఎందుకంటే టైమింగ్ తెలుసు వాళ్ళకి. రామారావు గారు ఎలా ఇస్తారు పంచు మనం ఆ పంచుని ఎలా ఇచ్చేసుకోవాలని వాళ్ళకి తెలుసు అనమాట. నిజంగా తెర మీద కష్టపడుతూ తెర వెనుక పడుతున్న కష్టాలను ఓర్చుకుంటూ మనకు వినోదం పంచుతున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క యాక్షన్ కొరియోగ్రాఫర్కి ప్రతి ఒక్క ఫైటర్కి వాళ్ళందరికీ సినిమా లోకల్లో ఉండి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి విశ్లేషణ అందించారు. చాలా ఇన్సిడెంట్స్ కూడా దీంట్లో మిక్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.